వాక్యంలో మనం ముందుకు సాగుదాం. మత్తయి సువార్త మరి 16వ అధ్యాయం 24 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవరైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ 24వ వచనంలో 3 కార్యములు కనిపిస్తుంది. ఆ 3 కార్యాలను మనం ధ్యానించబోతున్నాం ఈరోజు. మొదటిది ప్రభు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్, తన్ను తాను ఉపేక్షించుకొని, అది ఫస్ట్ మాట. తర్వాత రెండో మాట, టేక్ అప్ హిస్ క్రాస్, తన సిలువనెత్తుకొని, ఇది రెండో మాట. మూడో మాట, నన్ను వెంబడించవలెను, ఇది మూడో మాట. ఈ 3 విషయాలు మనం ఈ రోజు ధ్యానించుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. సరే, 25, 26 కూడా చదువుకుందాం. 25, 26 కూడా మనం చదువుకుందాం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునేట్లా అతనికి ఏమి ప్రయోజనము? తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అంటే, ఈ 3 వచనాలు మనం చూస్తున్నప్పుడు మొదటి వచనంలో ప్రభు ఏమంటున్నారండి? తను తాను ఉపేక్షించుకొని, ఎవరైనా ప్రభుని వెంబడించగోరిన ఎడల. ఇక్కడ మనం అందరం ఇక్కడ ఎందుకు కూడుకున్నాం? మనం అందరం దేవుని పిల్లలమని, ప్రభుని వెంబడించే ఆశ ఎంతో కొంత మనలో ఉంది కనుక ఈరోజు ప్రభు సన్నిధిలో మనం కూడుకున్నాం. ప్రభుని వెంబడించాలి అని ఒక తీర్మానంతో ప్రభు సన్నిధికి వచ్చాం. మరి కొంతమంది అవసరాల కొద్ది వచ్చి ఉండవచ్చు, కానీ ప్రియమైన చాలా వరకు కూడా యేసయ్య అంటే ప్రేమ కలిగి యేసయ్యను వెంబడించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారంగా ప్రభు సన్నిధికి వస్తాం, ప్రభుని ఆరాధన చేస్తాం. మరి అలాంటి ఆలోచన కలిగినటువంటి మనందరితోనూ ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, మనల్ని మనం ఉపేక్షించుకోవాలంట, మన సిలువను మనం ఎత్తుకోవాలంట. మూడోది, ఆయనను యేసయ్యను వెంబడించాలంట. ఈ 3 కార్యాలు చేశారనుకోండి, అది సులువైన విషయం కాదు అనడానికి రుజువు ఏంటి అంటే, తర్వాత వచనాల్లో ప్రభు చెప్పారు. అంటే ఏంటి? చాలా సార్లు మన ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పి, అంటే ఏంటి, మనకి అవమానం కలగకూడదని చెప్పి సువార్త ప్రకటించాం. లేదంటే నేను క్రైస్తవురాలని అని చెప్పి బహిరంగంగా మన కులస్తుల మధ్యలోనో, లేకపోతే అన్యుల మధ్యలోనో, లేకపోతే స్నేహితుల మధ్యలోనో బహిరంగంగా చెప్పుకోవడానికి కూడా భయపడతాం ఒక్కొక్కసారి. ఎందుకంటే మనల్ని అవమానపరుస్తారు కనుక మన పరువు కాపాడుకోవడానికి అనుకుంటారు కొంతమంది. లేదా మనం వాళ్ళ చేత ఎందుకు నిందలు పొందుకోవాలని అనుకుంటారు కొంతమంది. హల్లెలూయా. లేదా కొంతమంది భయపడుతూ క్రైస్తవులము అని చెప్పుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది సిగ్గుపడుతుంటారు, అరే క్రైస్తవులు అంటే తక్కువ జాతి అంటారు, హల్లెలూయా, క్రైస్తవులు అంటే తక్కువ జాతి అంటారు అని చెప్పి అనుకుంటారు. ఇంకా కొంతమంది మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కోసం, హల్లెలూయా, సత్యాన్ని సహితం విడిచిపెట్టడానికి వెనకాడనటువంటి రోజులలో మనం ఉన్నాం. ప్రియమైన దేవులారా, ఏం చెప్పండి? ఒక యవనస్తుడు, ధనవంతుడైన యవనస్తుడు, ఈ కథ మనందరికీ తెలుసు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఏమని అడిగారు? ప్రభు, నిత్య జీవం పొందినట్లు నేనేమి చేయవలేను అని అడిగితే ప్రభు అన్నాడు, నాయనా
10 ఆజ్ఞలను పాటించు. అతడు అంటాడు కదా, అయ్యా 10 ఆజ్ఞలు చిన్నతనం నుండి చిన్నప్పటి నుండి నేను సండే స్కూల్కి వెళ్ళాను, నాకు నేర్పించారు, అన్ని నేర్చుకున్నాను, అన్ని కూడా తెలుసు. తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, సబ్బాతు దినమును ఆచరిస్తున్నాను, అన్ని చేస్తున్నాను అయ్యా, 10 ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను. అప్పుడు ప్రభు ఆయన వైపు చూసి అన్నారు కదా, నీకున్నవన్నీ కూడా అతడు ధనవంతుడు అని వాక్యం చెప్తుంది. ధనవంతుడు యవనస్తుడు, ఈ రెండు కాంబినేషన్ కొంచెం డేంజరే, అవునా కదా? ఏం చెప్పండి? హల్లెలూయా. ఇదేంటి పాస్టర్ గారు ఇలా అంటున్నారు? ఏమండి, సాధారణంగా మంచి యవనంలోనే బాగా సంపాదన కలిగి ఉండాలని అందరూ ఆశపడతారు. సంపాదించని వద్దని చెప్పట్లేదు, కానీ మీ ఆత్మను నశింప చేసుకునే అంతగా దిగజారవద్దు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ధనవంతుడైన యవనస్తుడు, ఇప్పుడు ప్రభు చెప్పారు కదా, నాయన అంతా బాగుంది, నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు, అంత బాగుంది, సరే నీకున్న నన్ను ఏమిటి నిత్య జీవం కావాలనుకుంటున్నావు కనుక నిత్య జీవానికి మార్గము నేనే కనుక. హల్లెలూయా. ప్రభు చెప్పారు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. హల్లెలూయా. నిత్య జీవం అడిగావు కనుక, ఏమిటి మోక్ష రాజ్యం అడిగావు కనుక, నిత్య రాజ్యం అడిగావు కనుక, ఆ రాజ్యానికి రాజుని నేను కనుక నా రాజ్యంలోనికి రావాలంటే నాయన నువ్వు ఏం చేయాలి? నీ ఆస్తంతటిని అమ్మి పేదవారికి పంచిపెట్టి నన్ను వెంబడించు. హల్లెలూయా. ఏం చెప్పండి? నువ్వు నన్ను వెంబడించు. అప్పుడు ఇతనికి బాధ కలిగేసింది. ఏం చెప్పండి? అరే ఇంత ఆస్తి అమ్మేసి పేదవారికి పంచాలంటే ఎలాగా అని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. నిత్య జీవం అడిగితే అది పొందుకునే మార్గం చెప్తారనుకున్నాను, ఆయన చూస్తే ఇలా అంటారేంటి అని చెప్పి అది వదులుకోలేక ఇది వదులుకోలేక దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. ఒక్కొక్కసారి మనల్ని మనం ప్రేమించినట్టుగా దేవుని మార్గాన్ని ప్రేమించము. ఏం చెప్పండి? మనల్ని మనము ప్రేమించినట్లుగా దేవుని రాజ్యాన్ని, దేవుని మార్గమును, యేసయ్యను మనం ప్రేమించము. ఇక్కడ ఈ యవనస్తుని యొక్క జీవితమే మనకు ఒక సాక్ష్యం అండి. ఒకవేళ ఎక్కడో అతనిలో ఉన్నటువంటి ఆ కార్యం మనలో కూడా కనిపిస్తుందేమో. మనల్ని మనం ప్రేమించినట్లుగా, ఏమండి, మనల్ని మనము ప్రేమించుకుంటున్నట్లుగా దేవుని మార్గమును, దేవుని రాజ్యమును, యేసయ్యను, ఆ దేవుని రాజ్యానికి మార్గముగా వచ్చినటువంటి, మార్గము చూపించేటువంటి దేవ కుమారుడుగా వచ్చినటువంటి యేసయ్యను మనం ప్రేమించలేకపోతున్నామేమో. సరే, ఇప్పుడు ఈ 3 కార్యాలు ఏమండి? మొదటిది మనం చూద్దాం, తన్ను తాను ఉపేక్షించుకొని. ఈ మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ఇంగ్లీష్ లో అంటాం లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. తెలుగులో తన్ను తాను ఉపేక్షించుకొని. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? అంటే ఏంటి? నా ఆశలు, నా తలంపులు, నా కోరికలు, నా అన్నవి అన్నీ కూడా పక్కన పెట్టి ప్రభు చిత్తానికి ప్రాధాన్యతనివ్వడము. ఏం చెప్పండి? తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే, నన్ను నేను ఉపేక్షించుకోవడం అంటే నావనేటువంటి అన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రభు చిత్తానికి సమర్పించుకోవడము. ఇది చాలా కష్టం. ప్రాణం పోయినంతగా బాధ చేస్తుంది కదా. మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఏమిటి, తను తాను ఉపేక్షించుకునేటువంటి క్రైస్తవులు చాలా అరుదండి. క్రైస్తవులు అనేవారు చాలా మంది ఉన్నారు. దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. కానీ ఏమిటి, దేవుని వాక్యముగా అంగీకరించి ఏమిటి, ఆ వాక్యానికి లోబడేటువంటి మనస్తత్వం. అనేక సమయంలో వాక్యం మన ఆత్మీయ జీవితానికి అడ్డుపడుతుంది. అవునంటారా కాదంటారా? అందుకనే పోయిన వారం వాక్యం విన్నాం, ఏమండి, ఇరుకు ద్వారము. ఏం చెప్పండి?
ఇరుకు ద్వారము. ఇరుకు ద్వారములో పోవు మార్గం ఎటువంటి మార్గం అంట? జీవమును కనుగొనేటువంటి మార్గం. హల్లెలూయా. మరి ఇరుకుగానే ఉంటది. ఇరుకు అంటే ఏంటి? ఇబ్బందిగానే ఉంటది. ఎందుకు ఇబ్బందిగా ఉంటది? మనలో ఉన్నటువంటి కోరికలు, మనలో ఉన్నటువంటి తలంపులు, మనలో ఉన్నటువంటి ఆశలు, మనలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏమిటి? మనలో ఉండేటువంటివన్నీ కూడా ఏంటంటే జీవ మార్గములకు వ్యతిరేకముగానే ఉంటది. యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు. ప్రియమైన గారా, యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు. ఆ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మరి ఈ వచనం మనం చదువుకుంటే ఏమని, మనల్ని మనం ఎందుకు ఉపేక్షించుకోవాలి అనేటువంటి విషయం కూడా మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందామా? ఏంటమ్మా? నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. హల్లెలూయా. మన నోటితో మాట్లాడుతున్నాం అనుకోండి, మన నోటితో మాట్లాడేటువంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుందంట? హల్లెలూయా. కొంతమంది కపటముగా మాట్లాడినా జాగ్రత్తగా గమనించామంటే ఏమిటి, ఎంత కపటముగా లోన ఒకటి పెట్టుకుని బయట ఎంత కవరింగ్ చేసుకుని మాట్లాడినా కూడా జాగ్రత్తగా గమనించామంటే వారి హృదయ స్థితి మనకు అర్థమైపోతుంది. హల్లెలూయా. వారి హృదయ స్థితి, చాలా మంది చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కసారి, కానీ వారి హృదయంలో ఏమని, దేవుడు మన హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు. మనం పై వేషం చూస్తామేమో కానీ, మనం పై మాటలు విని మనం మోసపోతామేమో కానీ దేవుడు మన అంతరింద్రియములను పరిశోధించేటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాటలు ఏంటో చూడండి. మన నోటి నుండి వచ్చేటువంటివన్నీ కూడా మన హృదయంలో నుండే వచ్చును. అంటే హృదయంలో ఏముంది? ఒక వ్యక్తిలో ఏముంటుంది? చదవండి. అవి మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, ఏంటమ్మా? వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు ఎక్కడి నుండి వస్తాయంట? ఇప్పుడు ఒక వ్యక్తిలో ఉండేటువంటివన్నీ కూడా ఇలాంటివే. లోకాశ, శరీరాశ, జీవపు డంబం. మనలో ఉండేవంతా ఏంటి చెప్పండి? యేసయ్య లేకపోతే ఒక వ్యక్తిలో ఏముంటాయి? ఎంత లోకుల దృష్టిలో ఎంత మంచివాడైనా సరే ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి కార్యం ఏంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. జీవపు డంబం అంటే ఏంటి? గొప్పపోవడం. నేత్రాశ అంటే ఏంటి? చూచేవన్నీ కావాలి అనుకోవడం. శరీరాశ అంటే ఏంటి? ఈ శరీరం కోరుకునే కోరికలు ఎన్నెన్నో ఉంటాయి. ఒక్కొక్కసారి కోపం వచ్చిందనుకోండి, ఏమిటి? ద్వేషం కలుగుతుంది. ఈ శరీరం ఏం చేస్తుంది? అవతల వ్యక్తిని కించపరిస్తేనే మనకి సంతోషం. హల్లెలూయా. అవతల వ్యక్తి ఎవరినైతే మనం ద్వేషిస్తున్నాం, ఎవరి మీదనైతే మనకు కోపం వస్తుందో అప్పుడు మనకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మనకి ఎప్పుడు సంతృప్తి కలుగుతుంది? అవతల వ్యక్తిని మనం ఏం చేయాలి? ఎలాగైనా దూషించాలి, ఎలాగైనా అవమానపరచాలి, ఎలాగైనా ఎవరిని తక్కువ చేసి చేయాలి, ఎలాగైనా ఎవరిని మరి బాధ పెట్టాలి. ఈ శరీరంలో ఉండేవన్నీ కూడా ఇలాంటివే. తర్వాత అంటాడు ఏమిటి? శరీర కోరికల గురించి ఇంకా మాట్లాడు. వ్యభిచారపు ఆలోచనలు, కామము, హల్లెలూయా, జారత్వము. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అంటున్నాడు ప్రభువారు.
వీటిలో ఒకటైనను నాలో లేదు అని ధైర్యంగా చెప్పగలిగిన వారు ఎవరు ఉన్నారు ఇక్కడ? నేను చెప్పండి, నేను మరలా అడుగుతున్నాను ప్రశ్న. వీటిలో ఒకటైనను నాలో లేదు అని చెప్పగలిగిన వారు, ధైర్యంగా చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. ఎవరిని? దేవునికి స్తోత్రం కదా. మనకి ధైర్యం చాలట్లేదు, రక్షణ పొందాం అయినా ధైర్యం చాలట్లేదు. ధైర్యంగా చెప్పలేకపోతున్నాం, అరే ఇవన్నీ కూడా నాలో లేవండి, ఎవరి మీద నేను కోపాడటం లేదు, ఎవరి మీద నాకు ద్వేషం లేదు. ఒక వ్యక్తిని ఒక స్త్రీని చూసినప్పుడు ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు కలుగుతున్నాయి, ఇలాంటి ఆలోచనలు నాకు కలగట్లేదు, ఎవరి మీద కోపం లేదు. ఎవరి ధనాశ, ఎవరి ధన వ్యామోహము, లేకపోతే ఇంకొకటి ఇలాంటివన్నీ నాలో ఏమీ లేదు అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంటే ఎవరికి ధైర్యం చాలడం లేదు చేతులు ఎత్తడానికి. కారణం ఏంటో తెలుసా? ఎక్కడో ఒక చోట వీటిలో మనం తప్పిపోయిన స్థితులు మనలో కనిపిస్తాయి. నిజమేనంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? అందుకనే ఇక్కడ ప్రభు చెప్తున్నారండి, లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. ఎందుకంటే మనలో ఉండేవన్నీ కూడా ఇలాంటివే. మనల్ని మనం ఏమిటి ఉపేక్షించుకోవడం నేర్చుకోలేదనుకోండి, మనం ఏం చేస్తామో తెలుసా? మన కోరికల చొప్పున మనం నడుచుకోవడం ప్రారంభిస్తాం. నేను మరలా చెప్తున్నాను, if I do not deny myself, if I do not deny what my flesh is longing for, ఏమి నా శరీరము కోరుకునేటువంటి కార్యములను ఉపేక్షించుకోకపోతే, ఏమి లేదా నా హృదయంలో ఉన్నటువంటి తలంపులను ఉపేక్షించుకోకపోతే ఏం జరుగుతుందంటే వాటి చొప్పున నడుచుకుంటాను. అర్థమవుతుందంటారా? ఎంతమందికి అర్థం? ఎవరికి అర్థం కాకపోతే నేను మరలా చెప్తాను. ప్రభు తను తాను ఉపేక్షించుకోమని చెప్పినటువంటి మాటకి అర్థం ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి ఈ కోరికలన్నీ, ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిని మాత్రమే కోరుకునేటువంటి గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు ఈ లోకంలో. వారి పేర్లు చెప్పదలుచుకోలేదు. ఒక వ్యక్తి తపస్సు చేశాడు. దేనికోసం అంటే శరీర కోరికలను చంపుకోవాలని తపస్సు చేశాడు. కానీ చంపుకోగలిగాడా? ఏమేమో చేశాడంట. అవన్నీ పేర్లు చెప్పి నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఇట్. ఏమేమో చేశాడంట శరీర కోరికలను చంపుకోవాలి. కానీ చివరికి ఏం చేసినా జయించుకోలేకపోయాడు. కానీ మన భారతదేశంలో వారిని గొప్ప వ్యక్తిగా కొలుస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నారో తెలుసా? మనిషిలో ఉండేటువంటి కార్యములు అటువంటివి. ఇఫ్ వి డు నాట్ లెర్న్ టు డినై అవర్ సెల్ఫ్స్, మన కోరికలను మనం డినై చేయడం అంటే ఏంటి? మన కోరికలను మనం ఉపేక్షించుకోవడం. ఏమిటి? నా కోరికలను, నా తలంపులను, నా ఉద్దేశములను, నా యొక్క ఇష్టాలని ఏమిటి నేను పక్కన పెట్టి ప్రభు ఇష్టం ఏంటో, ప్రభు చిత్తం ఏంటో, ఏమిటి ప్రభు చిత్తానికి మనం ఏమిటి చోటు ఇవ్వడం మనం నేర్చుకోకపోతే, మన ఇష్టం ప్రకారం నడుచుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే మన ఇష్టాలన్నీ కూడా, మన కోరికలన్నీ కూడా ఎలాంటివంట? లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, నేత్రాశలు, జీవపు డంబములు, వీటి చొప్పుననే మనం నడుచుకుంటాం. కానీ we will never be able to please God. దేవుని నీతిని నెరవేర్చడం మనముగా అసాధ్యము. ఎందుకంటే మనలో ఉండేవన్నీ కూడా అంతే. దావీదు అంటాడు, నా తల్లి నన్ను గర్భంలో దాల్చినప్పుడే, 51వ కీర్తన అనుకుంటాను. Let us see David's confession. దావీదు యొక్క తన స్థితిని ఒప్పుకుంటున్నాడు ప్రభు సన్నిధిలో. తాను ఏ స్థితిలో తన తల్లి కూడా తనని కనిందో
ఆయన ఒప్పుకుంటున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి 51 కీర్తన 4-5 వచనాలు అనుకుంటానండి. 4-5 వచనాలు ఎవరి 4-5 లేదా 6 వచనం వరకు కూడా మనం చదువుకుందాం. తీసి చదవండి. 5వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను. చాలా మంది అంటారు పుట్టుకలో పాపం ఉండదు అని, పుట్టిన పసిబిడ్డల్లో పాపం ఉండదు అని. ఇది చాలా తప్పు ఉపదేశము. దిస్ ఇస్ రాంగ్ ఏంటండి టీచింగ్స్. పాపం చేయడం వల్ల మనం పాపాత్మలం కాలేదు. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, బెంగళూరు వెళ్ళినా వచ్చినా లేకపోతే నేను ఏ ఊరు వెళ్ళినా మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు ఊరికనే ఉంటాం, ఏదో వాక్యం ఇస్తూ వెళ్తూ ఉంటాం. ఏదో ఒక దైవజనులు ఎవరి వాక్యం పెట్టుకుని లేదా పాటలు పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో స్టీవెన్ అయ్యగారు అని చెప్పేసి అయ్యగారు వాక్యం వింటా ఉన్నాం. ఆయన అంటారు, ఒక వ్యక్తి పాపం చేయడం వలన అతడు పాపాత్ముడుగా ఎంచబడలేదట. అతనిలో పాపం ఉంది కనుక అతడు పాపం చేశాడు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ యామ్ క్లియర్, బట్ ఒక ఎగ్జాంపుల్, ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక యాపిల్ చెట్టు ఉందనుకోండి, అది యాపిల్ పండ్లు ఇచ్చింది కనుక దాన్ని యాపిల్ ట్రీ అంటామా? యాపిల్ పండ్లుని ఫలించింది కనుక, ఆ చెట్టులో యాపిల్ పండ్లు వచ్చాయి కనుక దాన్ని యాపిల్ చెట్టు అంటామా మనం? యాపిల్ పండ్లు ఇచ్చినా ఆ చెట్టు యాపిల్ పండ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా అది యాపిల్ చెట్టే. నువ్వు యాపిల్ పండ్లు ఇవ్వలేదు కనుక నువ్వు యాపిల్ చెట్టు కాదు అని చెప్పడానికి అవుతుందా? కాదు. స్వభావ రీతిగానే దట్ ఈస్ అన్ యాపిల్ ట్రీ. అలాగనే ఏమండి, మన స్వభావ రీతిగానే మనం పాపాత్మలం. ఎందుకు అంటే పాపములోనే మనం పుట్టాం. దట్ ఈస్ ద ట్రూత్. అది సత్యం. ఇది దేవుని వాక్యం. ప్రియమైన పాపపు నైత్యం, ఆ నైత్యం మనలో ఉంది కనుకనే, ఆ స్వభావములు మనలో పుట్టుకలోనే వచ్చాయి కనుకనే మనం పాపం చేస్తున్నాం. లేనిదేమి రాలేదు, లోన ఉన్నదే బయటపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రభువా నేను పుట్టినప్పుడే ఎలా పుట్టాను? పాపంతో పుట్టానయ్యా. తర్వాత ఏమంటాడు? పాపములోనే. దావీదు గారి తల్లి ఎంత భక్తురాలో తెలుసా? దావీదు గారి కుటుంబం ఎంత భక్తిపరమైన కుటుంబమో తెలుసా? దావీదు గారి యొక్క ఫ్యామిలీ ట్రీ మీరు చదివి చూశారంటే ఎవరెవరు ఉన్నారో తెలుసా? రాహాబు ఒకప్పుడు వేస్తేనే, కానీ ఏమంటాం? గ్రేట్ 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 గ్రాండ్ మదర్. తెలుగులో ఏమంటాం? జేజమ్మనా? సరే, మీరు ఊహించుకోండి. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్. అవి ఎవరంట? రాహాబ్. తర్వాత ఇంకెవరు ఉన్నారు? రూత్ తెలుసా? ఒకప్పుడు అమ్మిరాలే, ఓయిరాలు. కానీ ఆమె అత్తగారితో ఉందంట. అత్తగారు అర్థమంటుంది, మళ్ళీ నా కొడుకు అయితే చనిపోయాడు, మళ్ళీ పెళ్లి చేయడానికి నాకు వారసులు కూడా లేరు నాయనా. నువ్వు వెళ్ళి మీ ఊరికి వెళ్ళిపోయి మీ ప్రజల మధ్యలో నువ్వు వెళ్ళి కలిసిపోయి నీకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోమంటే ఇవి అంటది, అసమా మీ దేవుడే నా దేవుడు, మీ కుటుంబమే నా కుటుంబం, ఇంకా ఇందులో రాజీ పడేది ఏమీ లేదు అని చెప్పేసి మనపూర్వకంగా వారి అత్తగారి యొక్క దేవుడిని అంగీకరించింది. అత్తగారు సంతోషంతో మోయకు పట్టడానికి వస్తే, కుటుంబంతో వస్తే, భర్త ఇద్దరు కొడుకులతో వస్తే తిరిగి వెళ్ళేసరికి ఎలా వెళ్ళింది? విధవరాలుగా, ఏమీ లేని దానిగా, ఇద్దరు కొడుకులు కోల్పోయి, భర్తను కోల్పోయి తిరిగి తన సొంత ఊరికి వెళ్తుంది. ఒక విధవరాలైన కోడలను తీసుకుని తను మళ్ళా తిరిగి వెళ్తుంది.
అది కూడా ఆ కోడలు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మీ దేవుణ్ణి నేను కొలుస్తానని చెప్పి సంపూర్ణంగా పరిపూర్ణంగా సమర్థించుకుంది కనుక రూత్ యొక్క భక్తిని గురించి ఇంకా చదవాలంటే రూత్ గ్రంథం చదివి చూడండి. ఇంకొకసారి ఎప్పుడైనా మరి బైబిల్ స్టడీలో కూడా తీసుకున్నాం అనుకుంటాను. ఎవరన్నా రూత్ గ్రంథం గురించి వినాలంటే బైబిల్ స్టడీ రికార్డింగ్ ఉంది, సునీల్ని కనబట్టి మీకు పంపిస్తాను. దేవునికి స్తోత్రం. రూత్ యేసు ప్రభు యొక్క వంశ వృక్షంలో వీరి పేర్లు ఎవరెవరి పేర్లు ఉన్నాయి? రాహాబు, రూతు, తర్వాత ఏమిటి ఆ రూత్ పెళ్లి చేసుకున్న భర్త పేరు ఏంటి చెప్పండి? బోయాజు. వారి మనవడే ఈ దావీదు. అంత గొప్ప భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాడండి. అయినా ఏమంటున్నాడు? వాట్ కన్ఫెషన్ ఈజ్ హి మేకింగ్ ఓవర్ హియర్? ఎటువంటి ఒప్పుకోలు చేస్తున్నాడో చూడండి. నేను పాపంలోనే పుట్టాను, తర్వాత పాపంలోనే నా తల్లి నన్ను కన్నయ్యా. దేవునికి స్తోత్రం. చూసారండి, పాపం, దేవుని పాపం అనేది మనలో ఉంది. therefore we need to deny ourselves. కనుక మనం ఉపేక్షించుకోవాలి. లేదు అంటే మన చొప్పున మనం నడుచుకున్నామంటే మనం పాపంలోనే వెళ్తాం. If we do not deny ourselves, మనల్ని మనం ఉపేక్షించుకోవడం ఏమని మనకి ఇష్టము కాని ఎడల ఈ లోకం ఏం చెప్తుందో తెలుసా? బీ యువర్ సెల్ఫ్ అంటుంది. బీ యువర్ సెల్ఫ్. ఇది ఒక ఫ్యాషన్ ట్రెండింగ్ అనమాట. ఏం చెప్పండి, మీరు యూట్యూబ్ లో చూసినా, లేకపోతే ఇన్స్టాలో చూసినా, లేకపోతే ఏ దేంట్లో చూసినా, బీ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? నీ కోసం నువ్వు బ్రతుకు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఇది ట్రెండింగ్. చిన్నపిల్లలు అడిగి చూడండి, మీకు చెప్తారు. బీ యువర్ సెల్ఫ్. నీ కోసం నువ్వు బ్రతుకు. నీ కోసం నువ్వు బ్రతికితే నీ జీవితం వ్యర్థం కాదండి. ద ఎండ్ రిజల్ట్ ఏమవుతుందో తెలుసా? నాశనం అండి. నథింగ్ అదర్ దెన్ దాట్. ఎందుకో తెలుసా? మనలో ఉన్నవంతా కూడా ఏంటి అంటే శరీరాశ, నేత్రాశ. ఇప్పుడు మనల్ని మనం ఎందుకు ఉపేక్షించుకోవాలి? మనం ఎందుకు ఉపేక్షించుకుని దేవునికి సమర్పించుకోవాలి? కారణం ఏంటి అంటే we are filled with sin and all our desires lean towards sin. మనం పాపము చేత నింపబడిన వారు, మన కోరికలన్నీ కూడా పాపమునకు దారి తీసేటువంటివే, లోక సంబంధమైనవే. హల్లెలూయా. కనుక మనల్ని మనం ఉపేక్షించుకోవాలని ప్రభు చెబుతున్నాడు. కనుక ఏమిటి? we have to humble ourselves. మనల్ని మనం తగ్గించుకుని మన కోరికలు, మన ఇష్టాలు, మన తలంపులు వీటిని పక్కన పెట్టి ప్రభు వైపు మనం చూడడం మొదలు పెట్టామనుకోండి, దేవుని నీతి మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇది మొదటి మాట. ఇప్పుడు రెండో మాట ఏమంటున్నారు? సరే, రెండో మాటకి వెళ్ళకముందు దావీదు గారు చెప్పిన మాటలోనే 5-6 వచనం చదువుతా ఉన్నారు. ఆపేశారు. సిస్టర్ గారు చదవండి. అంతరంగములలో నీవు, కానీ అంతరంగంలో ఏముంది? మనలో ఏముంది? దేవుడు ఏం కోరుతున్నాడు? ఏముంది? దేవుడు ఏం కోరుతున్నాడు? ఏముంది? ఏం కోరుతున్నాడు? మన స్థితి ఏంటి? దేవుడు ఎదురు చూసేటువంటిది ఏంటి? ఇప్పుడు మనం దేవుని బిడ్డలు కావాలి అంటే, are we able to satisfy God by being ourselves? తెలుగులో ఏమంటాం అన్నమాట, I don't know. మన ఇష్టానుసారంగా మనం నడుచుకున్నాం అనుకోండి, దేవుని సంతోషపెట్టగలుగుతామా? ఎందుకు లేదు? ఎందుకు లేదు? పాపం చేసాం కనుక మనం పాపాత్ములం కాదు. మనలో పాపం ఉంది కనుక మనం పాపాత్ములం అయ్యాం. ఏం చెప్పండి? మనలో పాపం ఉంది కనుక. అందుకనే పసిపిల్లలు ఎవరితో పోలుస్తారు?
అదే కాదండి, పెరిగితే తెలుస్తుంది ఏంటో. ఎందుకంటే విత్తనం ఎక్కడికి పోదు కదా. ది సీడ్ విల్ నాట్ గో ఎనీవేర్. అది మన డిఎన్ఏలోనే వచ్చేస్తుంది. వీఆర్ పాసింగ్ ఆన్. ఏం చెప్పండి, ఆదాము అమ్మమ్మ గారు పాస్ చేసుకుంటూ వచ్చారు, ఇప్పటికీ పాస్ అవుతానే ఉంది. హల్లెలూయా. ఇట్ స్టార్టెడ్ ఓవర్ దేర్. కనుక ఇఫ్ వి ట్రై టు సాటిస్ఫై అవర్ సెల్వ్స్, మన ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలి. మనం కోరుకున్న ప్రకారం మన జీవితం సాగాలి, మనం కోరుకున్న ప్రకారం మనం నడుచుకోవాలని మనం అనుకున్నట్లయితే we will end up in deep sin. ఏంటి చెప్పండి, మనలో ఘోరమైన పాపములో మన కోరికలు మనకు దారి తీస్తుంది అన్నమాట. పాపములు మునిగిపోయేటువంటి పరిస్థితులు కలుగజేస్తుంది. అందుకోసమే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన అంతరింద్రియములో సత్యమును కోరుకుంటున్నాడండి. అందుకనే ఆయన కుమారుడిని పంపించాడు. ఎందుకంటే లోన మన హృదయాన్ని శుద్ధీకరించాలి. హల్లెలూయా. He doesn't want to wash us outwardly. He wants to wash us from inside out. దేవునికి స్తోత్రాలు. పైగా మనల్ని కడగడం కోసం ఆయన రాలేదండి. పైన మనల్ని మార్చడానికి కోసం ఆయన రాలేదు. లోపల నుండి మనల్ని రూపాంతరపరచునట్లు, మన డిఎన్ఏని మార్చినట్లు. ఏమండి, మన రక్తం కాదు, యేసయ్య రక్తం మనలో ప్రవహించినట్లు. ఏమండి, యేసయ్య ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రాలు. ఆత్మీయ తండ్రి గారు పొన్రాజాన్ని గారు చెప్పేవారు, ఏమండి, మీ రక్తం గురించి మీరు అతిశయపడితే మీ రక్తంలో ఉండేదంత పాపమే. మీ తాతకు కోపం, హల్లెలూయా, కనుక ఆ కోపం మీకు కూడా మీ తాతలో మీ నాన్నగారిలో ఏమేమి లోపాలు ఉన్నాయని కూడా. ఎందుకంటే మీ రక్తంలో, మీ ఇంటి రక్తంలో, మీ కుటుంబం రక్తంలో ఉండేది అదే. కానీ యేసయ్య రక్తం, హల్లెలూయా. ప్రతి ఆదివారం ప్రభు రక్తాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుని తీసుకుంటున్నామండి? ప్రభు శరీరం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రభు వాక్యంలో చెప్తుందండి, ఒక చిన్న ఏమిటి పులియని పిండిలో ఒక చిన్న పులిసినటువంటి ఒక పిండి ముద్ద వేస్తే ఏమవుతుందంట? అలాగనే ఆ యేసయ్య శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని, పరిశుద్ధమైన యేసయ్య శరీరం, హల్లెలూయా, నిష్కలంకమైన యేసయ్య శరీరం, ఏమిటి, ఏ పాపం ఎరగని యేసయ్య శరీరం, నిష్కలంకమైన యేసుని రక్తం, పరిశుద్ధ రక్తం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శరీరం, ఆ రక్తం మనలోనికి వచ్చింది అనుకోండి, ఈ పాపపు ముద్దంతా కూడా ఎలాగైనా పరిశుద్ధముగా మార్చబడుతుంది అని దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు, ఈయన శరీరం, నా రక్తం తిని త్రాగువాడు అతడు నా యందును, నేను అతని యందును. అంటే మీరిద్దరూ ఒకటైపోతున్నారంటండి. ఎవరు 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 ఈ ప్రభు బలలో మనం ఎందుకు పాల్పొంద తీసుకుంటున్నాము? ఏమండి, ఆయన లాగా మనం మారిపోవునట్లు, ఆయనలో మనం కలిసిపోవునట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మరి ప్రియమైన మిత్రులారా, అందుకోసమే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. సరే, రెండో మాటకి వెళ్దాం, టైం అయిపోతుంది. ఏమండి, రెండో మాట ప్రియమైన మిత్రులారా ఏంటండి? తన సిలువను ఎత్తుకొని. ఇప్పుడు సిలువ దేనికి సూచన? వెంటనే మనకు అది గుర్తొస్తుంది. సిలువ అనగానే శ్రమ. అంటే తన వారి శ్రమలను భరించి శ్రమలను భరించి ప్రభుని వెంబడించాలి. కాదండి. సిలువ దేనికి సూచన అంటే మరణానికి సూచన, శాపమునకు సూచన. పాతకాలంలో రోమన్స్ ఏం చేసేవారంటే, రోమన్స్ అంటే రోమా సామ్రాజ్యపు వారు ఏం చేసేవారంటే, ఎవరైనా ఖైదీలు పట్టబడ్డారనుకోండి, వారికి మరణ శిక్ష విధించబడితే ఒక సిలువకు కొట్టి ప్రపంచానికి చూపించేవారు. చూడండి ఆయన, వీడు పాపాత్ముడు, వీడు ఫలానా పాపం చేశాడు అని చెప్పి ఒక సిలువకు కొట్టి ప్రపంచానికి చూపించేవారు మాదిరిగా.
ఈ పాపం వల్ల ఇతడు సిలువ వేయబడ్డాడు. ద క్రాస్ రిసెంబుల్స్ డెత్. సిలువ మరణాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి హౌ డస్ ఇట్ కౌంట్? ఇప్పుడు మన వ్యక్తిగత జీవితంలో మన సిలువని మనం మోసుకుని ప్రభుని వెంబడించాలంటే ఏ ఏ విషయాల్లో మనం చావవలసి ఉన్నామో, నేను మళ్ళా చెప్తున్నాను, ఏ ఏ విషయాల్లో మనం చావవలసి ఉన్నామో, ఏ ఏ విషయాల్లో మనం చావవలసి ఉన్నామో అంటే ఏంటి? గలాతీయులకి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒక వచనం మనం చదువుకుందాం. గలాతీయులకి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 ఉంటుంది. ఒకసారి చదివి సహాయం చేస్తారా? దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను. 24 గలాతీయులకి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు ఏం చదువుతున్నావు ఒకసారి? క్రీస్తు యేసు సంబంధులు, జాగ్రత్తగా చదవండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ, అర్థమవుతుందంటారా? క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారంట? ఇప్పుడు మనం ఎవరు, ఇందాక ఒక పాట పాడాం, మనం ఎవరు వారు? ఆ పాట ఏంటంటే ఫస్ట్ లైన్ పాత పాట, భక్త్ సింగ్ గారి సియోన్ పాటలు అవి. సుమారు ఒక 70-80 సంవత్సరాల క్రితం రాసిన పాట అది. మనం యేసుని వారలము, ఆయన వారలముగానే ముందు. చక్కని పాట కదా. ఇప్పుడు మనం యేసుకు సంబంధించిన వారం అయితే మనం ఏం చేస్తామంట? మనం ఏం చేయాలంట? చదవండి 5:24. క్రీస్తు యేసు సంబంధులు, అక్కడ నుండి చదవండి. శరీరమును దాని ఇచ్చలతోనూ, శరీర ఇచ్చలు అంటారు. శరీర ఇచ్చలు అంటే ఏంటి నాకు తెలుసు కదా. దురాశ అని మళ్ళా ముందుకే వస్తుంది. నేత్రాశ, శరీరాశ, జీవపుడం. ఇలా శరీరం ఏం కాస్తుంది? డమ్మాలు పడుతుంది. ఉన్నది 10 రూపాయలు అయితే 100 రూపాయలు ఖర్చు పెట్టేలాగా చేస్తుంది. డమ్మం ఏంటి అంటే ఒకరు పోవాలి. ఉన్న స్థితిలోనే సంతృప్తిగా ఉన్న దేవుడు ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిలో ఉండడం దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. ఇది సంతృప్తి సహితమైన భక్తి. డంబానికి పోయామంటే శరీరం డంబానికి పడుతుంది. డంబానికి పోయామంటే రేపు ఏమండి కలిగేటువంటి పరిస్థితులకు మనమే బాధ్యులు అవుతాం. ఎంతమందికి అర్థమవుతాం ఈరోజు? హల్లెలూయా. సరే, క్రీస్తు యేసుని సంబంధులు ఏం చేస్తారట? శరీరమును, శరీర సంబంధమైన ఇచ్చలను, తర్వాత దురాశలతోనూ. ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయి? దురాశలు ఉన్నాయి. ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయి? ఇచ్చలు, విచ్చలవిడితనం. బయట ఉన్నట్టుగా మాట్లాడితే చంపేస్తున్నారు. మన అమెరికాలో ఒక యవనస్తుని చంపేశారు. ఎందుకు చంపారు అంటే ఉన్నట్లుగానే దేవుడు స్త్రీ పురుషుని తప్ప 3వ జాతిని సృష్టించలేదయ్యా, ఉండేది 2 జాతులే, వాక్యం ఎత్తి చూపించి మాట్లాడాడు కనుక ఒక ట్రాన్స్ జెండర్ ని ప్రేమించిన అబ్బాయి వచ్చి కాల్చి చంపేశాడు.
అబార్షన్ చేయించుకోకూడదయ్యా, ఎందుకంటే అబార్షన్ చేయడం అంటే, జాగ్రత్తగా వినండి, పెళ్లి చేసుకున్న వారు, యవనస్తులు, ఏమండి, అబార్షన్ అనేది దేవుని వాక్యానికి విరోధము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏమండి, ఇఫ్ వి కమిట్ అబార్షన్, వి ఆర్ కమిటింగ్ మర్డర్. అబార్షన్ చేస్తే మనం మర్డర్ చేసిన దాంట్లో సమానం. ఇవన్నీ కూడా మాట్లాడితే ఆయన చంపేశారు. సరే, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? శరీర ఇచ్చలు, శరీర కోరికలు, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలైతే, మనం ఏ క్రీస్తుకు సంబంధించిన వారమైతే, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు సిలువ వేయబడ్డారంటే మనందరి పాపములు, అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి ఈ శరీర ఇచ్చలు, శరీర కోరికలు, ఏమిటి, దురాశలు, ఇవన్నిటినీ కూడా తన మీద, ఇవన్నిటి యొక్క నేరం, ఈ అన్ని నేరాల యొక్క శిక్ష తన మీద వేసుకున్నాడు కనుక ఈ శరీర ఇచ్చలు, నేత్ర ఇచ్చలు, దురాశలు, ఇవన్నిటి యొక్క ప్రతిఫలం సిలువ మరణం. ఏమంటే మనం చావవలసిన స్థానంలో ఆయన మన పాపములు తన మీద వేసుకున్నాడు కనుక ఆయన సిలువ వేయబడ్డాడు. కనుక మనం ఆయన వారం అయితే మనం ఏం చేస్తాం? వీటిని మనం సిలువకు పడతాం. అంటే ఏంటి? చంపేసుకుంటాం. ఇందాక మనం చెప్పాం కదా, సిలువ దేనికి సూచన? దేనికి సూచన? మరణానికి సూచన. దట్ మీన్స్ వి డై టు అవర్ సెల్ఫ్స్. అంటే మన విషయంలో మనం చచ్చిన వారము. ఇది మన గుర్తింపు అండి. శరీర విషయంలో చచ్చిన వారము. హల్లెలూయా. పాపం విషయంలో చచ్చిన వారము, దురాశల విషయంలో చచ్చిన వారము. ఈ రకంగా బ్రతకటం కష్టం. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ ప్రాణం కాపాడుకోవడానికి కోసం, ఏమండి, నీ ప్రాణం కాపాడుకోవడానికి కోసం, నీ శరీర ఇచ్ఛల ప్రకారంగా, లేకపోతే నీ ప్రాణాన్ని తృప్తిపరచుకోవడం కోసం, నీ శరీర ఇచ్ఛల ప్రకారంగా, ఏమని కోరికల ప్రకారంగా, దురాశల ప్రకారంగా నీవు నడుచుకుంటే, నీ ప్రాణం తృప్తిపరచుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే, నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతావు. హల్లెలూయా. కనుక నీ ప్రాణాలైనా కోల్పోవడానికి ఏమిటి సిద్ధపడి, ఏమిటి, నేను చావడానికైనా సిద్ధమే, కానీ నేను యేసుని మార్గమును అనుసరిస్తాను. హల్లెలూయా. ఏమిటి, నేను నష్టపోయినా పర్వాలేదు, నా కోరికల చొప్పున. ఎందుకంటే మన ఇష్టానుసారంగా నడుచుకుంటేనే మనం హ్యాపీగా ఉంటాం. అవునంటారా కాదంటారా? మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటేనే మనం హ్యాపీగా ఉంటాం. ఎనీథింగ్ విచ్ ఇస్ అగైన్స్ట్ అవర్ విల్ మేక్ us sad or angry or whatever. మన చిత్తానికి, మన ఇష్టానికి వ్యతిరేకమైన కార్యములు ఏమైనా కావచ్చు, మనల్ని బాధ పెట్టేటువంటివిగానే కనిపిస్తాయి. ఇట్ విల్ బి హర్టింగ్ us. మనల్ని బాధ పెట్టేటువంటివిగా ఉంటాయి. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నీ ప్రాణాన్ని తృప్తిపరచుకోవడానికి కోసం బ్రతకొద్దు నాయనా. ఈవెన్ దో ఇట్ హర్ట్స్ యు, బి ప్రిపేర్డ్ టు టేక్ అప్ యువర్ క్రాస్. నీ సిలువను ఎత్తుకునడానికి, నీకు బాధ కలిగించినా పర్వాలేదు, నీ సిలువను ఏవేవైతే నేను పాపం వైపు తిప్పేస్తున్నాయో, నీ శరీర ఇచ్చలు, ఏమిటి, దురాశలు ఏవైనా కావచ్చు, నేత్రాశలు, జీవపు దంపములు ఏవైనా కావచ్చు, వాటిని సిలువకు కొట్టుకుని క్రీస్తుని వెంబడించు. సిలువని ఎత్తుకోవడం అంటే ఏంటండి? అర్థమైందంటారా? హల్లెలూయా. ఉపేక్షించుకోవడం అంటే అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? అర్థం కాకపోతే నెక్స్ట్ వీక్ తర్వాత వాళ్ళు సునీల్ లైవ్ లో వీడియో వేస్తారు, అది చూడండి, మళ్ళీ రిపీట్ అవుతుంది కనుక. దేవునికి స్తోత్రం. తను తాను ఉపేక్షించుకోవడం. తర్వాత రెండోది ఏం చూసాం? సిలువను మోసుకుని. Be prepared to die for anything. దేని విషయంలో చావడానికి సిద్ధ మనసు కలిగి,
ఏవేవైతే మనకి దేవునికి మధ్యలో ఏమండి మన సంబంధాన్ని, దేవునితో ఉండవలసినటువంటి ఆ సంబంధాన్ని ఏమండి వేరుపరుస్తుందో, చెడగొడుతుందో, ఏమండి మనల్ని అపవిత్రపరుస్తుందో, ఏమైనా సరే వాటి విషయంలో మనం చావడానికైనా సిద్ధంగా ఉన్నారంట. సిలువను ఎత్తుకోవడం అంటే అదే. సిలువను ఎత్తుకోవడం అంటే అదే కదా. సరే, ఇప్పుడు మూడో దానికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. మూడోది ఏంటండి? ఆయన్ని. ఇది చాలా ప్రాముఖ్యం. వినడానికి చాలా సింపుల్ మాట అయి ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ రిమూవ్ సంథింగ్ యూ హ్యావ్ టు రీప్లేస్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. అంటే ఏంటి? ఒకటి, మన జీవితంలో ఒక దానిని మనం తీసివేసుకున్నప్పుడు ఆ స్థానంలో ఇంకొక వాటితో భర్తీ చేయాలి. ఖాళీగా వదిలేమనుకోండి, అది ఇంకా ఘోరమైన స్థితిలో దిగజారుస్తుంది. ఇప్పుడు పాపమును, దురాశను మనం సిలువకు పడుతున్నాం, చంపుకుంటున్నాం, మనల్ని మనం ఉపేక్షించుకుంటున్నాం. ఇవి నాకు వద్దు అని మనం చెప్తున్నాం. ఇప్పుడు వాటి స్థానంలో ఏంటి? ఆ స్థానంలో ఏంటి? ఏం చేయాలి మనం? ఇది వద్దు అనుకున్నప్పుడు ప్రభు మార్గమును మనం ఎన్నుకోవాలి. అంటే ఏంటి? వి షుడ్ డిసైడ్ టు ఫాలో జీసస్. యేసయ్యని వెంబడించడానికి సిద్ధపడాలి. ఇది కూడా చాలా కష్టమైన విషయమే. ఇట్స్ నాట్ ఈజీ. యేసయ్యని వెంబడించడానికి సిద్ధ మనస్సు కలిగి ముందుకు వెళ్ళాలి. కొంతమంది ఏమిటి రక్షణ పొందిన కొత్తలో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా సంతోషంగా అన్ని విడిచిపెట్టేస్తారు. దేవుని బిడ్డ నీకు మీదకి అని చెప్పేసి ఎవరిని పాపాలని ఒప్పుకుంటారు, రక్షణ పొందుతారు. భక్తులు చాలా బాగా బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. కానీ వెళ్ళే కొద్ది బైబిల్ పట్ల ఆసక్తి పోతుంది, ప్రార్థన పోతుంది. హల్లెలూయా. ప్రార్థన పోతుంది. నిదానంగా చర్చకు వచ్చేది కూడా కష్టమైపోతుంది. వాక్యం వినడం కూడా కష్టమైపోతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? లోకం మరలా ఏదైతే వద్దు అని వదిలేమో అవి మరలా మనలో ప్రవేశించడం మొదలవుతుంది. ఇఫ్ యు డు నాట్ రీప్లేస్ వాట్ యు హావ్ రిమూవ్డ్, యు ఆర్ ఇన్ గ్రేటర్ డేంజర్. ఇంతకు ముందు కన్నా ఘోరమైన స్థితి నీకు కలగవచ్చు అని ప్రభు వాక్యం చెప్తుంది. నేను చెప్పడం కాదు, అది కూడా ఒక వాక్యం. ఇంతకుముందు ఎన్నోసార్లు కథను చెప్పాను మీకు. మత్తయి సువార్తలోనే ఉంటది. ఏమండి? మత్తయి సువార్తలోనే ఉంటుందండి. 11వ అధ్యాయంలోనో 12వ అధ్యాయంలోనో 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం తీయండి. 43, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు. జాగ్రత్తగా గమనించండి. ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచి వెళ్ళిపోతే, అపవిత్ర ఆత్మ ఒక వ్యక్తిని విడిచిపోతున్నట్టు దానికి అర్థం ఏంటి? అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచిపోతుంది అంటే దానికి అర్థం ఏంటి? బికాస్ యూ హావ్ డినైడ్ ఇట్. అంటే ఇది వద్దు అనుకున్నారు కనుక, ఇది వద్దు అని మీరు అనుకున్నారు కనుక, హల్లెలూయా, దేవుని కోరుకున్నారు కనుక ఏమవుతుంది? దేవుని ఆత్మ ఏం చేస్తుంది? ఈ అపవిత్ర ఆత్మని గెంటేస్తుంది, బయటికి తరివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇల్లు శుభ్రం అయిపోతుంది అనమాట. ఈ అపవిత్ర ఆత్మకు సంబంధించినవన్నీ కూడా బయటికి పోతుంది కనుక నేను చెప్పాను, ఈ కథ చెప్పాను, నేను మరలా మీకు చెప్తాను. ఎందుకంటే ఈ సాక్ష్యం నిజంగా జరిగినటువంటి సాక్ష్యం. ఇది వెళ్దాం అని ఊరిలో మీటింగ్ లో మేము వెళ్ళినప్పుడు ఒక చాలా పేద కుటుంబం ఇంటికి పిలిచారు. పూరీలు, కింద ఫ్లోరింగ్ కూడా లేదు, ఎత్తు పల్లం, అందులోనే పడుకుంటారు వాళ్ళు. అంతా పచ్చి తాగుబోతు, తను సంపాదించే డబ్బు కన్నా ఎక్కువ తాగుతాడు.
ఎక్కువ తాగుతాడు. ఎలా తాగుతాడు? అప్పు చేస్తాడు, లేదంటే భార్య సంపాదన మీద పడతాడు. తెలుసు కదా బయట జరిగే పరిస్థితి. అలాంటి పరిస్థితి. ఆ తల్లి దేవుని నమ్ముకుంది. అయ్యా మీరు ఎలాగైనా సరే వెళ్ళకముందు మా ఇంటికి వెళ్ళండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. చాలా ఎత్తు పల్లం, ఇల్లు శుభ్రం లేదు, చాలా ఒక రకమైన వాసన. టీ ఇచ్చింది. ఆ టీ తాగడానికి కూడా నిజంగా చెప్పాలంటే భయం వేసింది నాకు. కానీ ప్రభు చెప్పారు, ఏమి ఇచ్చినా స్తోత్రం చెప్పి తాగమని, తినమని. స్తోత్రం చెప్పి తాగాను. ఆ ఇంటి కోసం ప్రార్థన చేశాను. నాతో పాటు ఇంకా సేవకులు ఉన్నారు, ముగ్గురు. మేమందరం కలిసి ప్రార్థన చేశామండి. ప్రార్థన చేసి వెళ్ళిపోయాం. 2-3 సంవత్సరాలు అనుకుంటా, 3 సంవత్సరాలు అవుతుందేమో. తర్వాత అదే ఊరికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి రండి అని మళ్ళా సిస్టర్ గారు పిలిచారు. ఆ ఇంటికి వెళ్ళారండి. ఇప్పుడు పూరీలు లేదు, చక్కగా 2 గదులకి స్లాబ్ వేసుకుని, టైల్స్ వేసుకుని, ఇల్లు అంతా శుభ్రంగా, చిన్న ఇల్లే, 2 గదులు, కానీ శుభ్రంగా ఉంది. పింగాణి కప్పులో కాఫీ ఇచ్చారు. ఎంత బాగుందంటే ఎంతో సంతోషం అనిపించింది. ఆమె ఏం చెప్పిందో తెలుసా? అయ్యా నేను ప్రభుని నమ్ముకున్నాము, మా జీవితాన్ని ప్రభు మార్చేశారు. అంటే అద్భుతాలు ఎవరో పైనుండి దిగి వచ్చి డబ్బులు ఇచ్చేశారా? లేదండి. వారి జీవితాలు మారిపోయాయి, వారి పద్ధతులు మారిపోయాయి, వారి అలవాట్లు, వారి భర్త ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టు నా భర్తని మార్చుకున్న వారిని 3.5-4 నెలలు అతను తాగడం మానేశాడు. నిదానంగా చర్చికి వెళ్ళాడు. సంవత్సరం లోపు ఆ కుటుంబం అంతా బాప్తిజం తీసుకున్నారు. ఆయన సంపాదన అంతా ఇంటికి రావడం మొదలెట్టింది. వీరిద్దరూ కష్టపడుతున్నారు, ఇల్లు కట్టుకున్నారు. జీవితం మారిపోయింది. యేసయ్య వచ్చేసరికి జీవితం మారిపోయిందండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసండి? ఒక వ్యక్తి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దురాత్మ, అపవిత్ర ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు ఆ అపవిత్ర ఆత్మ దానికి విశ్రాంతి ఉండదు. ఏం చేస్తుందంట? నీరు లేని చోట అంటే ఏంటి? జీవం లేని స్థలము. నీరంటే వాక్యం, నీరంటే ఆత్మ, దేవుని ఆత్మ. హల్లెలూయా. నీరంటే దేవుని వాక్యం, నీరంటే దేవుని ఆత్మ. నీరు లేని స్థలములలో ఈ దురాత్మ తిరుగుతుందంట. ఎక్కడ అవకాశం దొరుకుతుందా? ఎందుకంటే నీరు ఉంటే ఇక దీనికి చోటు లేదు. If there is water, if there is living water, there is no space for evil spirits. అపవిత్రాత్మకు చోటు లేదు. కనుక నీరు ఎక్కడెక్కడ లేదో ఆయా స్థలం ఎక్కడన్నా దొరుకుతుందా అని తిరుగుతుందంట. తిరిగి వచ్చిందంట. మళ్ళా ఏ ఇంట్లో నుంచి అయితే బయటకు వెళ్ళిందో ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆయన అవకాశం కలుగుతుందా అని తొంగి చూసిందంట. అదే ఇల్లు శుభ్రంగా ఉంది, ఖాళీగా ఉంది, నీట్గా ఉంది, కానీ నీరు మాత్రం లేదు. ఏం లేదు. ఇల్లు శుభ్రంగా ఉంది, అంతా ఉంది, బట్ there is no life, there is no water. అక్కడ నీరు లేదు, ఎండిన స్థలంగా కనిపిస్తుంది. అప్పుడు అనుకుందంట, ఇంతకు ముందు నేను ఒక్కడిని కనుక నన్ను ఒక్కడిని చేసి తరిమేశారు, ఇప్పుడు నేను అవకాశం ఇస్తాను నేను అని చెప్పి తనకు వెళ్ళి తన స్నేహితులు పిలుచుకుందంట. 7 స్నేహితులను పిలుచుకుని ఈ 7 వెళ్ళి అక్కడ పక్కన వేశారు. ఇప్పుడు ఎలా తరుగుతారో చూడండి, తరమండి. ఆ మొదటి స్థితి కంటే అతని కడపటి స్థితి ఎంతో చెడ్డది. అర్థమవుతుందంటారా? Why do we need to follow Jesus? Why do we need to deny ourselves? Why do we need to die to ourselves? Why do we need to follow Jesus? ఏమిటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఎందుకు ఉపేక్షించుకోవాలి? ఏమిటి మన సిలువను ఎత్తుకోవాలి. అంటే ఏంటి? ఏ విషయాల్లో చావవలసిన వారమై ఉన్నామో ఆయా విషయాల్లో చచ్చిన వారముగా మారాలి. అంతేకాదు యేసయ్యను వెంబడించడం ప్రారంభించాలి. ఎందుకో తెలుసా? యేసయ్యని వెంబడిస్తే మనకి నీరు కలుగుతుంది. అంటే ఏంటి? జీవపు ఊట ఆయనను వెంబడించే వారికి ఆయన జీవపు ఊటను ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. There will be life. హల్లెలూయా. జీవపు ఊట మనలో నుండి ఉప్పొంగుతుందట.
జీవపు ఊట ఉప్పొంగేటువంటి స్థలములలో ఈ అపవిత్ర ఆత్మకు చోటు లేదు. తనకి తెలుసు తన స్థితి ఏంటో తనకి తెలుసు కనుకనే ఎక్కడికెక్కడికి వెళ్తుందట. నీరున్న స్థలం వెళ్తుందా? లేదు. నీరు లేని ఇల్లులు ఏమైనా ఉన్నాయా? నీరు లేని హృదయాలు ఏమైనా కనిపిస్తాయా? ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి వారు మనం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మంగళవారం నాడు తెల్లారి 3 గంటలకి ఒక కళ వచ్చింది. ఒక కుటుంబం వెనుక ఒక పెద్ద ఘట సర్పం వెంబడించి వెళ్తుందట. వెంటనే వెలుగు వచ్చేసింది, నిద్ర పట్ల. ఆ కుటుంబం మన దేవుని నమ్ముకున్న బిడ్డలే, కానీ ఇక్కడ కాదు, వేరే ఊరు. వాళ్ళు అన్నీ మర్చిపోతాను. నేను పొద్దున్న, అయినా మీ గురించి ప్రభు ఇది చూపించారు ఏంటో నాకు తెలియదు, నేను నీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఎక్కడైనా అపవాదికి చోటించుంటే దయచేసి మారు మనసు పొంది అపవాదిని గద్దించు, ప్రార్థన చెయ్యి అని చెప్పేసి వాళ్ళకి రాత్రి 3 గంటలకి, తెల్లారి 3 గంటలకి మెసేజ్ పెట్టారు. 3 గంటలకి మెసేజ్ పెడితే ఆయన వెంటనే 3 గంటలకి నాకు మెసేజ్ చేస్తారు. నిద్రపోకుండా ఏం చేస్తున్నారు మీరు అనుకున్నాను. నాకంటే ఈ కళ వచ్చింది, మెరుపు వచ్చింది. నిద్రపోకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు అనుకున్నాను. అయ్యా మీతో మాట్లాడాలి అప్పుడు అనుకున్నా, ఎక్కడో ఏదో జరిగింది. నువ్వు పెళ్లి చేయడం కూడా భయం. ఎందుకంటే వాక్యానికి లోబడేటువంటి గుణం లేదు. వాక్యానికి లోబడితేనే, యేసయ్యని వెంబడిస్తేనే ఏ కుటుంబమైనా జీవం కలిగి ఉంటుందండి. హల్లెలూయా. వారికి పెళ్లి చేసి సంవత్సరం కూడా వారి పెళ్లిలో నేనే వాక్య పరిచర్య చేశాను. కొడుకు కూడా పుట్టాడు. గొడవలు మొదలయ్యాయి. ఏమండి మీతో మాట్లాడొచ్చా? నాయన ఇప్పుడు నేను మాట్లాడితే నాకు తలపోటు వస్తుంది, ఇప్పుడు నేను మాట్లాడలేను, తెల్లారితో కాల్ చేయండి అని మెసేజ్ పెట్టారు. వాళ్ళ అమ్మ అప్పటికి ఫోన్ చేసేసింది 3 గంటలకి. అయ్యగారు మా అబ్బాయికి మెసేజ్ పెట్టారంటగా. నేను ఫోన్ ఎత్తలా. నాకు తెలుసు ఫోన్ ఎత్తానంటే ఇంక నాకు నిద్రపోయినట్టే. ఫోన్ ఎత్తలా. ఫోన్ అలాగే పక్కన పెట్టేసి సైలెంట్ లో పెట్టి పడుకుంటానికి ప్రయత్నం చేశాను. 1 గంట నిద్ర పట్ల వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. 4 గంటల కనీసం కొంచెం నిద్ర వచ్చింది, పడుకున్నాను. తెల్లారి 7:30కి నేను లెగకముందే, రాత్రి సరిగ్గా పడుకోలేదు కదా, 7:30 అయిపోయింది కదా మేలుకు వచ్చేసరికి, లెగకముందే ఫోన్ వచ్చింది. సరే ఫోన్ ఎత్తారు. ఏంటయ్యా? అయ్యా మా ఇద్దరి మధ్యలో సఖ్యత లేదు, గొడవలు జరుగుతున్నాయి. ఏం చెప్పండి? ఎందుకు లేదు వారు? ఎవరు తప్పిపోయారు వారు? వీరేమో ఆమె మీద, వారేమో మీద మీద. ఎవరిని నమ్మాలి? నేను చెప్పాను, మీ ఇద్దరిని నేను తీర్చడానికి కోసం నేను లేనయ్యా. నేను ఒకటి చెప్పగలుగుతున్నాను, డు నాట్ గివ్ ప్లేస్ టు సేటన్, హి విల్ డిస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ. అపవాదికి చోటు ఇవ్వవద్దు, నీ జీవితాన్ని నాశనం చేస్తాడని చెప్పారు. యేసయ్యని వెంబడించని జీవితంలో అపవాది వచ్చి మకం వేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనం క్రైస్తవులం కావచ్చు, ఎన్నో రోజులు మాసాలుగా చర్చికి రావచ్చు, కానీ యేసయ్యకు నీ జీవితంలో చోటు లేకపోతే, యేసయ్యని వెంబడించేటువంటి అనుభవం, if you don't have the experience of following Jesus, యేసయ్యని వెంబడించేటువంటి అనుభవం నీకు కలగకపోతే, అపవాది అని వాడు వచ్చి మీ ఇంట్లో మకం వేస్తాడు. ఏమండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు యేసయ్యని వెంబడించడం ప్రారంభించాలి. ఏమండి ఏవో యేసయ్య దగ్గరికి వస్తే ఏవో పొందుకుంటాము, యేసయ్య దగ్గరికి వస్తే ఏదో లాభం దొరుకుతుంది, యేసయ్య స్వస్థపరుస్తాడు, వ్యాధి పోగొడతాడు, ఏమండి ఆమెలు చేస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, అది దానికోసం కాదండి. అవన్నీ కూడా ఓకే, లేదని నేను చెప్పను. కానీ హృదయములో, అంతరింద్రియములలో సత్యమును కోరేటువంటి దేవుడు, అంతరింద్రియములో సత్యమును నిర్మించడానికి ఆయన వచ్చాడండి. మన జీవితంలోనికి ఎందుకు వచ్చాడు ఆయన? He wanted to establish truth within us. మనలో సత్యమును నిర్మించడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అందుకోసమే ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించే కొలది, ఆయనకు లోబడే కొలది, ఆయన చిత్తానికి మనల్ని మనం సమర్పించుకునే కొలది ప్రియమైనలారా పరిశుద్ధతలో ఎదుగుతాం. ప్రియమైనలారా దేవునిలో ఎదుగుతాం. ఆత్మ బలం మనకు దొరుకుతుంది. అపవాది క్రియలపై మనకి అధికారం దొరుకుతుంది. ఏమండి యాకోబు పత్రికలో ఏమంటాడో తెలుసా? ఏమండి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు ఎప్పుడండి? అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. 4-7 వచనం అనుకుంటారు. దేవునికి లోబడి ఉండండి అంటున్నాడు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు అంటే దేవునికి లోబడుతూ అపవాదిని ఎదిరించండి అంటున్నాడు. We have to resist Satan అంట. అపవాదిని ఎదిరించడం నేర్చుకోవాలంట. ఏమండి అపవాదిని ఎదిరించేటువంటి కృప మనకి ఎప్పుడు దొరుకుతుందంటే దేవుణ్ణి వెంబడించే కొలది. You have victory. ఏమండి అపవాదిపై, అపవాది క్రియలపై సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. మీకు నాకు అధికారం ఇచ్చాడండి. ఆ అధికారం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, ఎప్పుడు చలనలోనికి వస్తుందంటే ప్రియమైన దేవుని వెంబడించే కొలది, ఆయనకు లోబడే కొలది, ఆయన వాక్యము ఏమిటి, ఆయన జీవము మనలో ఉప్పొంగే కొలది అపవాది క్రియలు, అపవాది శక్తులపై అధికారము దేవుని బిడ్డలు పొందుకుంటూ ఉంటారు. వాడిని గద్దించామనుకోండి వెంటనే నీ దగ్గర నుండి పారిపోతాడు. గద్దించే కృప లేకపోతే ఏమవుతుంది చెప్పండి? నేను అడుగుతున్నాను. హల్లెలూయా. కొంతమంది అంటారు అపవాదిని గురించి ఎందుకు చింతిస్తావయ్యా, నువ్వు దేవుని గురించి చింతించు. దేవుని గురించే మనం చింతించాలంటే, దేవుని గురించే మనం లోబడాలి. వెరీ గుడ్. We can trust God and follow God. దేవుని వెంబడించడమే సరిపోతుంది. కానీ we are in this world. Because we are in this world, ఈ లోకంలో మనం ఉన్నాం కనుక, అపవాది అనేవాడు ఉన్నాడు కనుక, లోకాధిపతి ఈ లోకానికి అధిపతి వాడు కనుక, వాడు ఎలాగైనా మనల్ని పాడు చేయడానికి ముందుకు వస్తాడు. అప్పుడు దేవుని బిడ్డలకి దేవుడు ఏంటి ఇచ్చే ఆజ్ఞ ఏంటి? అయినా నీకు వ్యాధి వచ్చినప్పుడల్లా, లేకపోతే నీకు నష్టం కలిగినప్పుడల్లా, అపవాది వచ్చి నీకు బాధ పెట్టినప్పుడల్లా, యేసయ్యా అని నన్ను వేడుకోవడం కాదయ్యా, నేను నీకు అధికారం ఇస్తున్నాను. ఐ హావ్ గివెన్ యు అథారిటీ ఓవర్ హిమ్. నేను నీకు అధికారం ఇస్తున్నాను. వాడు గద్దించి వాడు బాధపడతాడు. ఆ అధికారమును సద్వినియోగం చేసుకునే వారుగా ఉండాలి. ఇది ఎప్పుడు కలుగుతుందంటే ఈ 3 కార్యాలు మన జీవితంలో నెరవేరు. ఏ 3 కార్యాలు? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు సాతానుని గద్దించడం అంటే ఏంటి చెప్పండి? సాతానుని గద్దించడం అంటే ఏంటి? ఆలోచించండి, ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు సాతానుని గద్దించండి, పో సాతానా, యేసుని నామమున పో సాతానా అని చెప్తే సరిపోద్దా? ఇప్పుడు సాతాను ఎలా బయటపడతాడు? సాతాను ఎలా బయటపడతాడు మన జీవితంలో? చీకటిగా వచ్చి కనిపిస్తాడా? ఎప్పుడు కూడా సరే, ఎప్పుడో ఒక చోట ఎప్పుడో ఒకసారి కనిపిస్తే కనిపించాడేమో కానీ సాధారణంగా రోజు మనకి ఎలా కనిపిస్తాడు? శోధనలు. వాడికి ఒక పేరు ఉంది. వాడికి ఒక పేరు ఉంది. ఒక పేరు చాలా పేర్లు ఉన్నాయి వాడికి. అబద్ధికుడు, మోసగాడు, శోధకుడు, అంతకుడు, దొంగ, ఇవన్నీ పేర్లు వాడియే. హల్లెలూయా. అప్పుడు వాడు ఎలా బయటపడతాడు మన జీవితంలో? ఏవైతే వాక్యానికి విరోధమైన కోరికలు, తలంపులు మనకి కలుగుతున్నాయో, హల్లెలూయా, వాక్యం మనకి తెలుసు. ఈ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని ప్రభు చెప్తున్నాడు. కానీ మనకి ఏంటంటే ఇది శోధన. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒక చిన్న ఉదాహరణ. ఎవరిని దూషించకూడదు అని దేవుడు చెప్పాడు. ఎలా అర్థం చెప్పాలో సరే, వడ్డీ వ్యాపారం చేయకూడదు అని ప్రభు చెప్పారు. ఎందుకు చేయకూడదు అని చెప్పారు? నువ్వు సంపాదించుకోవడం దేవునికి ఇష్టం లేక చెప్పండి. మీరు సంపాదించుకోవడం దేవునికి ఇష్టం లేక వడ్డీ వ్యాపారం చేయొద్దన్నాడా? అడుగుతున్నాను. ఏమండి
మీరు సంపాదించుకోవడం దేవునికి ఇష్టం లేక వడ్డీ వ్యాపారం చేయొద్దన్నాడా? కాదండి. వడ్డీ వ్యాపారం చేస్తే మన మానవత్వాన్ని కోల్పోతాం. సాటి మనిషిని ప్రేమించే ప్రేమను కోల్పోతాం. మనం మృగాల్లాగా ప్రవర్తిస్తాం. ఎందుకు చెప్పండి? తీసుకున్నవాడు సరిగ్గా ఇవ్వలేదనుకో, ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి? డబ్బు కోసం. హల్లెలూయా. డబ్బు కోసం ఏం చేస్తాం మనం? ముందు వెనక ఆలోచించాం. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి మనలోకి వచ్చేస్తాయి అన్నమాట. అంతే, అలవాటు అయిపోతాం. మన దేవుని బిడ్డలకి అలవాటు అయిపోతాం ఇవన్నిటికి. సాతాను ఏమంటాడు? ఇదిగో, నువ్వు ఏ కష్టపడక్కర్లేదు. నీ దగ్గర ఒక 10,000 ఉంటే, ఏమండి, లేదా ఒక 50,000 ఉంటే నువ్వు వడ్డీకిచ్చావనుకో, ఇంట్లో కూర్చుని వసూలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫోన్ పేలు కదా. హల్లెలూయా. ఫోన్లోనే కథ నడిపేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లోనే కూర్చుని నడిపే వ్యాపారం చేసుకోవచ్చు. ఏ చెమట కాల్చాల్సిన పని లేదు, ఏ కష్టపడాల్సిన పని లేదు. ఏమండి, అవతల వ్యక్తి యొక్క కష్టాన్ని మనం పిండుకోవచ్చు. సరే, వాళ్ళ అవసరం కొద్దిగా తీసుకున్నారు, ఇవ్వలేని స్థితి వచ్చిందనుకో, మనం మానవత్వాన్ని డబ్బు నిమిత్తం సాటి మనిషిని ప్రేమించడానికి పిలువబడిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిటి? క్షమించడానికి పిలువబడిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆదరించడానికి పిలువబడిన వాడు. సడలిన మోకాలను బలపరచడానికి పిలువబడిన వాడు. ఇవన్నీ పక్కన పెట్టేస్తాం. కనికరించు వాడు. ఏమిటి? కనికరము అని చెప్పి మన 2 నెలల క్రితం వాక్యం మనం విన్నాం చర్చిలో. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంట? కనికరించేవాడుగా ఉండాలి. మన దేవుడు కనికరించేవాడు కనుక మనం కూడా ఇప్పుడు కనికరించేటువంటి స్వభావం మనలో వెళ్ళిపోతుంది. డబ్బు కోసం ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమవుతుంది? సాతాను శోధిస్తుంటాడు. ఈ వ్యాపారం చెయ్యి, ఈ పని చెయ్యి, హల్లెలూయా, ఇలా చెయ్యి. అప్పుడు మనం ఏం చేయాలి? ఓ సాతానా, నా దేవుడు చెప్పాడు వడ్డీ వ్యాపారం చెయ్యొద్దని, ఏదేమైనా నేను కష్టపడతాను, నా దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకుంటాను. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఈ ఒక్క విషయమే కాదండి, ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. ఎక్కడెక్కడ తప్పు దోమని పట్టించడానికి అపవాది ప్రయత్నిస్తున్నాడో, శోధనలు కలుగుతున్నాయో, ఏమని చూడకూడనివి చూడాలి అనిపిస్తున్నాయా, అప్పుడు మనం ఏం చేయాలి? యేసయ్య నామమున సాతానా, నన్ను శోధిస్తున్నావా? నా దేవుడు చెప్పాడు ఈ అపవిత్రమైనవి చూడకూడదని, కనుక నా యేసయ్యకి నేను లోపడతాను, కానీ నీకు నేను లోపడను అని చెప్పి దేవుని స్తుతించడం మొదలు పెడతారు. హల్లెలూయా. సాతానుని గద్దించడం అంటే ఇదే కదా. ప్రతిరోజు ప్రాక్టికల్ గా మన అనుదిన జీవితంలో వాక్యానికి విరోధముగా మనకు కలిగేటువంటి శోధనలు ఏవేవైతే వస్తున్నాయో ఆ విషయాలలో అపవాదిని గద్దించాలి. దేవుని వాక్యానికి లోబడుతూ ఆయన్ని వెంబడించాలి. జీవపు ఊటను కలిగినటువంటి సంఘముగా, జీవపు ఊటను కలిగినటువంటి వారుగా, దేవునిలో బలముగా నాటబడిన వృక్షము వలె మనం పెరుగుతాం. ప్రియమైన ఈ వృక్షాలు పెరిగాయి అనుకోండి, అనేకులకు ఏమవుతారంట? ఏమండి, ఆవు గింజ అన్నిటికంటే చిన్నదే, కానీ అది పెరిగింది అనుకోండి, పెద్దదయ్యింది అనుకోండి, ఏం చేస్తుంది ఆ చెట్టు? అనేకులకు ఆశ్రయం. అంటే ఏంటి? అనేకులను రక్షణ వైపు, ఏమిటి, ఆశ్రయమైనటువంటి మార్గం వైపు, రక్షణ వైపు, యేసయ్య వైపు తిప్పేటువంటి వారుగా మన జీవితాలు ఫలభరితమైన జీవితముగా మారిపోతూ వస్తుంది. ప్రియమైన దేవునికి స్తోత్రం. కనుక ఈ పరిశుద్ధ దినమున ప్రభు మనల్ని పిలుస్తున్నాడు.